श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన శ్రీ థామస్ రెడ్డి గారు. ఇందులో మనం అధ్యాయం 15 నిత్య సత్యులు అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. సాయినాథుల వారు సమాధి అనంతరము ఎట్లా నిత్య సత్యులో, అలాగే మాస్టర్ గారు పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా ఆయన సమాధి అనంతరం కూడా నిత్య సత్యులు అనేటువంటిది ఈ అధ్యాయంలో ఎన్నో లీలలు మనకి కనబడుతూ ఉంటాయన్నమాట. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, శ్రీమతి వేదం గారికి 11 సంవత్సరాల ఉన్నప్పుడు అప్పుడు మాస్టర్ గారు స్వప్నంలో కనిపించి వేదమ్మ గారిని ఓదార్చి, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను, ఇంతకు ముందులాగే మేము మీతో మాట్లాడేది ఎట్లా అంటే అలా వీలు పడదు కదా అంటే, ఎందుకు వీలు పడదో, మీరు భక్తితో పిలిస్తే పలుకుతాను, మీకు దారి చూపి నడిపించే వారికి లేరని ఏడుస్తున్నారు, అలా బాధపడవద్దు, నేను ఎప్పుడూ ఉన్నాను, నా సమాధి దగ్గరకు వచ్చి చెప్పుకుంటే నేను మీకు సమాధానం చెప్తాను, ఒక్కసారి మీరు నన్ను పిలిచినా నేను మీకు పలుకుతాను, కానీ ఎక్కువసార్లు బాబాను తలుచుకుంటే కానీ బాబా నన్ను మీకు కనబడనివ్వరు, అందుకని బాబాను బాగా తలుచుకోండి, పలుకుతాను, ప్రతిరోజు మన ఇంట్లో శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయండి అని చెప్పి వేదమ్మ గారికి మాస్టర్ గారు స్వప్నంలో చెప్పడం జరిగింది. అలాగే ఇంకా చాలామందికి మాస్టర్ గారు పూజ చేసుకోమని సమాధి దగ్గరికి వచ్చి మీరు చెప్పుకోండి అని చెప్పడము, ఇట్లాంటివి ఎన్నో సన్నివేశాలు మనం చదువుకున్నాం. ఈరోజు మనం మిగిలింది చదువుకుంటాం. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఇక్కడ మాస్టర్ గారు స్వప్నంలో కూడా చెప్పారు వేదం గారు, చూడండి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయండి అని చెప్పారు. ప్రతిరోజు మన ఇంట్లో శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయండి అంటే మాస్టర్ గారు ఎంత బాబా చరిత్రకు ఎంత ఇంపార్టెన్స్ అక్కడ ఇచ్చారో చూడాలి. అందుకని క్రితం సత్సంగంలో కూడా చెప్పుకున్నాం, సాయి లీలామృతం బదులుగా అనే గ్రంథాలు లేవు. గురుచరిత్ర, సాయి లీలామృతం 2 నిత్యపారాయణ గ్రంథాలు. చాలా ఇంపార్టెన్స్ సాయి లీలామృతం మనకి. అందుకని అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అలా ఎవరైనా అన్నా నమ్మకుండా మనం గురుచరిత్ర, సాయి లీలామృతం నిత్యపారాయణ గ్రంథాలు మనం పారాయణ చేసుకోవాల్సిందే ఉంది. మిగిలింది మనం ఇప్పుడు చదువుకుందాం. 1983లో శ్రీ మాస్టర్ గారి గురించి తెలుసుకున్న శ్రీమతి సరోజినీదేవి వారి పట్ల గురుభావంతో పూజించేవారు. ఒక ఆవిడ సరోజినీదేవి గారు ఒంగోలు అన్నమాట. మాస్టర్ గారి గురించి తెలుసుకుని ఆవిడ 1983లో గురుభావంతో మాస్టర్ గారిని పూజించేవారట. శ్రీ మాస్టర్ గారు సమాధి చెందగా భార్యక లేరు అని బాధపడుతున్నారు. అయ్యో మాస్టర్ గారు సమాధి చెందిన తర్వాత అయ్యో మాస్టర్ గారు ఇక లేరు కదా అని బాధపడుతున్నారట. అప్పుడు శ్రీ మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చి, నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, సూక్ష్మ రూపంలో ఎప్పుడూ ఇక్కడే ఉంటాను అన్నారు. మాస్టర్ గారు చూడండి, ఎవరికి అట్లా అనిపించగానే అయ్యో మాస్టర్ గారు ఇంక లేరే అట్లా అనిపించగానే వాళ్ళకి తగిన నిరూపణలు, అనుభవాలు ప్రసాదించారు మాస్టర్ గారు. ఆయన చెప్పారట, నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, సూక్ష్మ రూపంలో ఇప్పుడు ఇక్కడే ఉంటాను అన్నట్ట. మరొకసారి వారు సూక్ష్మ రూపంలో ఉంటే వారి పాదాలు తాకి నమస్కారం చేసుకునే అదృష్టం లేదు కదా అని ఆమె బాధపడుచుండగా పద్మాసనం వేసుకొని శ్రీ మాస్టర్ గారు కూర్చుని ఉన్నారు. వారి పాదాలు చేతిలోనికి తీసుకుని తనివి తీరా ఆనందంగా కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకున్నారు. శ్రీ మాస్టర్ గారు ఏమిటమ్మా కొత్తగా చూస్తున్నావు అని నవ్వుతున్నారు. ఆ స్వప్నం వచ్చిన రోజంతా శ్రీ మాస్టర్ గారి పాదాలు సజీవంగా నమస్కారం చేసుకున్నంత తృప్తి కలిగి చాలా సంతోషంగా ఉన్నది అంటారు. ఆవిడికి అనిపించిందట,
మరి మరోసారి సూక్ష్మ రూపంలో ఉంటే వారి పాదాలు తాకి నమస్కారం చేసుకునే అదృష్టం లేదు కదా అని అనిపించింట. అలా బాధపడుతుంటే మాస్టర్ గారు ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చారట. పద్మాసనం వేసుకొని కూర్చుని ఉన్నారట. వారి పాదాలు చేతిలోకి తీసుకుని ఆవిడ తన సరోజినీదేవి గారు తనివి తీరా ఆనందంగా కళ్ళకు అద్దుకొని ముద్దు పెట్టుకున్నారట. మాస్టర్ గారు అన్నారట, ఏమిటమ్మా కొత్త రకంగా చూస్తున్నావు అని నవ్వుతున్నారట. ఆ స్వప్నం వచ్చిన రోజంతా మాస్టర్ గారి పాదాలు సజీవంగా, మాస్టర్ గారి పాదాలు తాకితే ఎట్లా ఉంటుందో ఆవిడకి స్వప్నం వచ్చిన రోజు అలాగే ఆవిడకి అలాగే తృప్తి కలిగి చాలా సంతోషంగా అనిపించింట. 1990లో శ్రీ గురు చరిత్ర గురు పూర్ణిమకు పారాయణ చేస్తుండగా చక్కని పాటను ప్రతి వరుస పాడుతూ నా చేత పలికించారు స్వప్నంలో. ఓసారి ఆవిడ 1990లో శ్రీ గురు చరిత్ర గురు పూర్ణిమకు పారాయణ చేస్తున్నారట. అప్పుడు ఆవిడకి ఒక స్వప్నం వచ్చింట. మాస్టర్ గారు ఒక చక్కని పాటను ప్రతి వరుస పాడుతూ ఆవిడ చేత పలికిస్తున్నారట. మెలకు రాగానే ఆ పాట ఏమిటో గుర్తుకు రావడం లేదు. మెలకు వచ్చాక ఆవిడ మర్చిపోయారు ఆ పాట. కళ్ళ మాస్టర్ గారు చెప్తున్నారు, ఇవిడ అంటున్నారు, పలికిస్తున్నారట. కానీ మెలకు వచ్చాక మర్చిపోయారట. అమ్మగారికి ఈ విషయం చెప్పగా గురుదత్త దిగంబర పాట అన్నారు. అమ్మగారిని అడిగారట, ఇట్లాగా అమ్మ నాకు ఇట్లా స్వప్నం వచ్చిందని చెప్పారట. చెప్తే గురుదత్త దిగంబర అదా ఆ పాట అన్నారట. కాదు, ఏదో కొత్త పాట అమ్మగారు అన్నారట. మాస్టర్ గారు మరలా చెబుతారులే అన్నారట అమ్మగారు. తర్వాత శ్రీ మాస్టర్ గారు నరసోబావాడిలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని స్తుతించే గురురాయ నరహరి దత్తాత్రేయ ఏయి అనే పాట అని గుర్తు చేసిన శ్రీ మాస్టర్ గారు ముమ్మాటికి నిత్య సత్యులే అంటారు. గుర్తు చేశారట ఏ పాటో. అది నృసింహ సరస్వతి స్వామివారిని స్తుతించేదట నరసోబావాడిలో. ఆ పాట అని చెప్పేసి ఆయన మళ్ళీ గుర్తు చేశారట. అమ్మగారు అన్నారు కదా, ఆయన చెప్తారులే అని. అలాగే మాస్టర్ గారు మళ్ళీ కన్విన్స్ చెప్పారట. అందుకని శ్రీ మాస్టర్ గారు ముమ్మాటికి నిత్య సత్యులే అంటారు. ఒకసారి వీరి భర్తకు ఆపరేషన్ కొరకు హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు శ్రీ మాస్టర్ గారి రూపంలో ఉన్న వ్యక్తి వచ్చి వారికి ఆశీస్సులు అందించి పోతున్నారు. నేను వారిని చూసి నిర్ఘాంతపోయాను. ఇప్పటికీ ఆ రూపాన్ని దర్శనాన్ని మరవలేకున్నాను అంటారు శ్రీమతి సరోజిని గారు. ఆవిడకి ఒకసారి వారి భర్తగా సరోజిని గారి భర్త గారికి ఏదో ఆపరేషన్ కోసమని హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారట. మాస్టర్ గారి రూపంలో ఉన్న ఒక వ్యక్తి చూడడానికి మాస్టర్ గారిలా ఉన్నారట. ఆయన వచ్చారట. వచ్చి వారికి ఆశీస్సులు అందించి వెళ్ళిపోతున్నారట. ఆయన అసలు ఆయన్ని చూసి నిర్ఘాంతపోయారట ఆవిడ సరోజినీదేవి. ఇప్పటికీ ఆ రూపాన్ని దర్శనాన్ని మరవలేకున్నాను అంటారు. నిజంగా కనిపిస్తే మనం ఒక రకమైన అయోమయంలోకి వెళ్ళిపోతామంటే చాలా కష్టం కూడాను. అప్పుడు అది ఆ క్షణం అది ఇంకా అట్లానే ఉంటుంది. అయ్యో మాస్టర్ గారు లేరు కదా, ఇట్లా నాకు భౌతికంగా దర్శనం ఇచ్చారు, ఇలాంటివి కూడా మైండ్లో రావు ఇంకా మనకి. తర్వాత ఇంకా వారు అంతర్ధానం వైపు అప్పుడు మనకి గుర్తుకొస్తుంది, అదేంటి మాస్టర్ గారు కదా దర్శనం, అలా ఉంటుందన్నమాట. భౌతిక దర్శనం అనేది మనకి అర్థం కాదు అసలు. అట్లా ఉంది. అలాగే ఆవిడ నిర్ఘాంతపోయి అట్లా ఉండిపోయారు వారు. ఆ రూపాన్ని దర్శనాన్ని మరవలేకుండా ఉన్నాను అంటారు. అక్టోబర్ 30, 1989 ఆచార్యుల వారి జయంతి నాడు వారి ప్రియపుత్రిక చిరంజీవి వేదవతికి వచ్చిన దివ్య స్వప్నం ఇలా ఉంది. ఒకసారి మాస్టర్ గారి జయంతి రోజున, అది అక్టోబర్ 30, 1989 మాస్టర్ గారి జయంతి. ఆ రోజు వేదమ్మ గారికి ఒక స్వప్నం వచ్చింట. తెల్లవారుజామున స్వప్నంలో పూజశ్రీ మాస్టర్ గారు మామూలుగానే అమ్మగారి గదిలో నిద్రలేచి తన మంచం మీద కూర్చుని ఉన్నారు. ఆ స్వప్నంలో ఎట్లా ఉంటా, తెల్లవారుజామున మాస్టర్ గారు మామూలుగానే అమ్మగారి గదిలో నిద్రలేచి మంచం మీద కూర్చున్నారట. చిరంజీవి వేదవతితో అమ్మ కాఫీ ఇస్తావా అని అడిగారు. వేదమ్మ గారిని అమ్మ కాఫీ ఇస్తావా అన్నట్టు. వెంటనే వేదవతి లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇవ్వగా శ్రీ మాస్టర్ గారు తాగారు. కాఫీ ఇస్తే మాస్టర్ గారు తాగారట. మాస్టర్ గారి ఇంటి చుట్టూరా అనేక పర్ణ కుటీరాలు ఉన్నాయి. చూడండి స్వప్నంలో ఎట్లా ఉందిట, మాస్టర్ గారి ఇంటి చుట్టూ కుటీరాలు ఉన్నాయిట, పర్ణ కుటీరాలు. చూడడానికి ఒక ఆశ్రమ ప్రాంతంలో ఉంది. కుటీరాల పరిసరాలు పేడతో అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టబడి ఉన్నాయి. ఆశ్రమ ప్రాంగణం అంతా రకరకాల పూల మొక్కలతో నిండి ఉంది. అదంతా మొత్తం ఒక ఆశ్రమంలా ఉందట. అందమైన కుటీరాలు ఉన్నాయట, చక్కగా పేడతో అలికి ముగ్గులు పెట్టున్నాయట. ఆ ప్రాంగణం అంతా రకరకాల పూల మొక్కలతో ఉందిట. ప్రతి కుటీరంలోనూ ఆవు దూడ ఉన్నాయి. ప్రతి కుటీరంలో ఆవు దూడలు ఉన్నాయట. ఆశ్రమ ప్రాంతంలో లేళ్ళు, జింకలు, పుల్లు అన్నీ కలిసిమెలిసి తిరుగుతున్నాయి. చూడండి అసలు ఆశ్రమ ప్రాంతం ఎలా ఉందిట, లేళ్ళు, జింకలు, పుల్లులు
అన్నీ కలిసిమెలిసి తిరుగుతున్నాయట. చూడండి, ఇదివరకు ఋషులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అలాగే అన్ని క్రూర జంతువులు సాధు జంతువులు రెండు కలిసి ఉంటూ ఉండేవి. ఋషుల దగ్గర చూస్తే వాళ్ళ ఆశ్రమాల్లో అక్కడ. అలాగే మాస్టర్ గారు స్వప్నంలో వాళ్ళకి దర్శనం ఇచ్చినప్పుడు ఆ ప్రాంతం అట్లా ఉందట. అవన్నీ సప్త ఋషుల అనేక మంది మునుల ఆశ్రమాలట. అదిగో చూడండి, అవన్నీ సప్త ఋషులు అనేక మునులు ఉన్న ఆశ్రమాలు అవన్నీ. ఇంతలో శ్రీ మాస్టర్ గారి అభ్యంగన స్నానానికి ఏర్పాట్లు చేసి వశిష్ఠుడు మొదలగు ఋషులు పూజ్యశ్రీ మాస్టర్ గారిని వెండితో పొదిగిన పీటపై కూర్చోబెట్టారు. మాస్టర్ గారికి అభ్యంగన స్నానానికి వశిష్ఠుడు మొదలైన ఋషులందరూ వచ్చారట. వచ్చి వాళ్ళు మాస్టర్ గారిని వెండితో పొదిగిన పీట మీద కూర్చోబెట్టారట. వశిష్ఠుల వారు కుంకుడు పులుసు పోస్తుంటే వేదవతి మాస్టర్ గారి తల వీపు రుద్దింది. వశిష్ఠుల వాడు కుంకుడు పులుసు పోస్తున్నారట మాస్టర్ గారికి. వేదమ్మ గారేమో తల వీపు రుద్దుతున్నారట ఆయనకి. వాల్మీకి మరికొందరు మునులు ఆయనకి స్నానం చేయించారు. మునులందరూ మాస్టర్ గారికి స్నానం చేయించారట. స్నానం అయ్యాక శ్రీ మాస్టర్ గారికి పట్టు వస్త్రాలు ధరింపజేసి ఒక సింహాసనముపై కూర్చోబెట్టారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్నారు. మహర్షులంతా శ్రీ మాస్టర్ గారికి షోడశోపచార పూజ చేశారట. తర్వాత మాస్టర్ గారికి పట్టు వస్త్రాలు ధరింపజేసి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారట. మాస్టర్ గారు చాలా దివ్య వర్చస్సుతో ఉన్నారట. మహర్షులంతా మాస్టర్ గారి షోడశోపచార పూజ చేశారట. తర్వాత మహర్షులంతా శ్రీ మాస్టర్ గారి పాదాలకు నమస్కరించుకుంటే శ్రీ మాస్టర్ గారు వారిపై అక్షింతలు చల్లి ఆశీర్వదించారట. ఆ ఋషులందరూ మాస్టర్ గారికి నమస్కరించుకుంటే మాస్టర్ గారు అక్షింతలు చల్లి వాళ్ళని ఆశీర్వదించారట. అటు తర్వాత శ్రీ మాస్టర్ గారికి ఋషులకు మధ్య ఆధ్యాత్మిక గోష్ఠి జరుగుతుంది. వాళ్ళకి మధ్యన మాస్టర్ గారును ఆ ఋషులకి మధ్యన ఆధ్యాత్మిక గోష్ఠి జరుగుతోందిట. వారంతా సంస్కృతంలో చర్చించుకుంటున్నారు, సంస్కృతంలో మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ, ఋషులు మాస్టర్ గారు అందరూ. చిరంజీవి వేదవతి బయటకు వచ్చి ఆశ్రమ ప్రాంగణం అంతా పరికించి చూస్తున్నది. మునికుమారులు అటూ ఇటూ తిరుగుతున్నారు. అరుంధతి మొదలగు ఋషిపత్నులను కూడా వేదవతి చూచింది. వారంతా ఎంతో అందంగా ప్రకాశవంతంగా ఉన్నారు. అప్పుడు వేదవతి తనలో తాను ఇలా అనుకున్నది, ఈ మనుష్యులు ఈ ప్రాంతమంతా ఎంతో దివ్యకళతో ఉట్టిపడుతూ మరెంతో ప్రశాంతంగా ఉన్నది. ఇలాంటి చోట నేను ఎప్పుడైనా ఉండగలనా? ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంది. వేదమ్మ గారికి అనిపించింట కళ్ళు ఆ ప్రాంతం అంతా ఎంతో ప్రశాంతంగా, అక్కడ ఉన్న మనుషులందరూ అసలు ఎంతో దివ్యంగా అట్లా ఉన్నారట. అప్పుడు ఇలాంటి ప్రాంతంలో అసలు నేనుంటే ఎంత బాగుంటుంది, ఇలాంటి చోట నేను ఉండగలనా అనుకున్నారట. ఇంతలో ఒక అందమైన సరస్సు కనిపించింది. దానిలో ఎంతో సువాసన వెదజల్లుతున్న అందమైన పుష్పాలు వికసించి ఉన్నాయి. ఒక సరస్సు ఉందిట, సువాసనలు వెదజల్లుతున్న అందమైన పుష్పాలు ఉన్నాయట. ఆ వాసనలే ఆ పరిసర ప్రాంతమంతా గుబాళిస్తున్నవి. ఆ పుష్పం యొక్క వాసనలే మొత్తం ఆ పరిసరం అంతా గుబాళిస్తూ ఉన్నాయట. ఇవేమి పుష్పాలు అనుకుంటూ వేదవతి నిలబడి వాటిని చూస్తున్నది. ఇంతలో పూజశ్రీ మాస్టర్ గారు అక్కడికి వచ్చారట. నాన్నగారు, ఇవేమి పుష్పాలండి అడిగింది వేదవతి. ఇవి సౌగంధిక పుష్పాలమ్మా, వాటి వాసన తెలియడం లేదు, ఎంత బాగుందో కదా అన్నారు మాస్టర్ గారు. చెప్పారట ఇవేమి పుష్పాలు నాన్నగారు అని అడిగితే మాస్టర్ గారు చెప్పారట, ఇవి సౌగంధిక పుష్పాలు, వాటి వాసన తెలియట్లేదా ఎంత బాగుందో అన్నారట. తరువాత కొద్దిసేపు నడుద్దామా అమ్మ అన్నారు మాస్టర్ గారు. వేదవతి మాస్టర్ గారు కలిసి ఏమేమో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఇంతలో కళ్ళ చెదరింది. ఇట్లా వేదమ్మ గారికి కళ వచ్చిందనమాట. అలా ఋషులు వాళ్ళందరూ ఉన్న ప్రదేశంలో మాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళందరూ ఋషులందరూ మాస్టర్ గారిని సేవించుకుంటున్నారట. అది ఇంత చక్కటి స్వప్నం వచ్చిందట. ఇది మనకు అనిపిస్తుందండి, అవునా ఋషులు సేవించుకోవడం ఏమిటి, అక్కడ ఇవన్నీ ఉండడం ఏమిటి, అలా అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ఒక విషయం అండి, ఈ రంగన బాబు గారు ఆయన ఎలా ఉంటుందంటే చాలా గొప్ప మహాత్ముడు ఆయన రంగన బాబు గారు. ఆయన ఇలాగా రాముల వారు ఇచ్చారని చెప్పేసి రకరకాల ఫలాలు పండ్లు అవి ఇస్తూ ఉండేవారట. రాముల వారు ఇచ్చారని ఆ పండ్లు మనకు దొరకవు, ఇక్కడ ఉండవు మనకి అట్లాంటివి. అలా చాలా ఏవో దివ్యమైన ఫలాలు తీసేలా ఇస్తూ ఉండేవారు. రాముల వారు ఇచ్చారని చెప్పి ఎంత ఆశ్చర్యం చూడండి అసలు. అలా ఎన్నో తినుబండరాలు కూడా అట్లా ఇస్తూ ఉండేవారట. సీతమ్మ చేసిందని రాముల వారు ఇది పంపించారని చెప్పి అట్లా ఇస్తూ ఉండేవారట ఆయన.
అది అంటే అవన్నీ మనకి చాలా ఆశ్చర్యంగాను ఏదో అసలు అనిపిస్తూ ఉంటుంది, కానీ అది చాలా సహజంగా మహాత్ముల దగ్గర జరిగిపోతూ ఉంటాయి అవన్నీ. అంటే కొన్ని మనం అనుభవిస్తే కానీ మనకు తెలియదేమో ఎట్లా ఉంటుందనేది. కుమారి నాగరాజు కుమారి వారి స్వప్న దర్శనం గురించి భరద్వాజ గారి మొదటి ఆరాధన రేపు అనగా ముందు రోజు రాత్రే వారు తెల్ల బట్టలు కట్టుకుని వచ్చి మా ఇంటికి వచ్చారు. ఇంట్లో కూర్చోబెట్టి పేని అని స్వీట్ పెడితే తిన్నారు. నాగరాజు కుమారి గారికి మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చారట. ఆయన మొదటి ఆరాధన రేపు అనగాట. తెల్ల బట్టలు కట్టుకుని వాళ్ళ ఇంటికి వచ్చారట్లా. అప్పుడు ఆవిడ కూర్చోబెడితే పేనీ ఉంటుంది కదా స్వీటు, అది పెడితే మాస్టర్ గారు తిన్నారట. తర్వాత అమ్మ నాకు 116 బట్టలు పెట్టవా అని అడిగారు. నేను నవ్వుతూ మాకు ఉన్న స్వాములు చాలలేదని మీరు కూడా వచ్చినారా అని అంటే పెద్దగా నవ్వారు. ఏమో నాకు 116 బట్టలు పెట్టవా అన్నట్టు మాస్టర్ గారు. అంటే ఆవిడ అన్నారట, మాకు ఉన్న స్వాములు చాలలేదా, మీరు కూడా వచ్చారా మాస్టర్ గారు అన్నారు. అని మాస్టర్ గారు పెద్దగా నవ్వారట. మా అందరికీ పెట్టవలసింది మీరే, మీ దగ్గరికే మేమంతా వచ్చేది అన్నట్ట. తర్వాత కొంతసేపు కూర్చుని వెళ్ళారట. తెల్లవారి లేచి చూస్తే ఆ రోజే ఆరాధన అని తెలిసింది. ఆవిడకి అసలు గుర్తుకోలేదు. అట్లాంటిది ఆ రోజు మొన్నటి పొద్దున్నే మాస్టర్ గారి ఆరాధన అనమాట. తర్వాత మొదటిసారిగా ఒంగోలు వెళ్ళి శ్రీ భరద్వాజ గారి సమాధి దర్శనము ప్రదక్షిణలు చేసుకుని అమ్మగారి వద్దకు వెళ్ళి స్వప్న విషయం చెప్పి వారి పాదపూజ చేసుకుని బట్టలు 116 దక్షిణగా సమర్పించగా ప్రేమతో స్వీకరించారు అంటారు. మాస్టర్ గారు మరి స్వప్నంలో అన్నారు కదా, అందుకని ఆవిడ వచ్చి అక్కడ సమర్పించుకున్నారట దక్షిణాను వస్త్రాలు. 1972 శ్రీ భరద్వాజ గారు వెంకటగిరిలో నెల్లూరు జిల్లా సత్సంగంలో సాయి గురించి చెబుతుండగా విని ఆ ఊరి వాస్తవ్యులైన సిఏ బెనర్జీ గారు భరద్వాజ గారి పట్ల గురుభావం పెంచుకున్నారు. 1972లో సత్సంగంలో బాబా గురించి మాస్టర్ గారు చెప్తుంటే విని బెనర్జీ గారు అని ఆయన మాస్టర్ గారి పట్ల గురుభావాన్ని పెంచుకున్నారట. 1980లో విద్యానగర్ శ్రీ సాయి మందిరంలో భరద్వాజ గారు వీరి వివాహం జరిపించారు. మాస్టర్ గారు అట్లాగే 1980లో వీరి వివాహాన్ని కూడా విద్యానగర్లో బాబా మందిరంలోనే జరిపించారట. శ్రీ మాస్టర్ గారు లేని కొరతతో బాధపడుతున్న వీరికి 1/4/91 రాత్రి 2 గంటలకు వచ్చిన స్వప్నం గురించి ఇలా చెప్తారు. మాస్టర్ గారు సమాధి అయిన తర్వాత అయ్యో మాస్టర్ గారు లేరే అన్న కొరతతోటి ఆయన బాధపడుతున్నారట. అప్పుడు ఆయనకి స్వప్నం వచ్చిందట. నేను పూజ చేసే గదిలోకి శ్రీ మాస్టర్ గారు వచ్చారు. ఆ సమయంలో నేను నా కుటుంబ సమేతంగా బాబాకు కర్పూర హారతి ఇస్తున్నాం. అదే హారతి శ్రీ మాస్టర్ గారికి కూడా ఇచ్చి భరించరాని దుఃఖంతో శ్రీ మాస్టర్ గారి పాదాలపై పడి మాస్టర్ గారు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళినారని ఏడుస్తూ తీరని దుఃఖంతో శ్రీ మాస్టర్ గారి పాదాలను నా కన్నీటితోనే కడిగాను. వారికి అట్లా స్వప్న దర్శనం ఇచ్చారట. వారి కుటుంబ సమేతంగా బాబాకి కర్పూర హారతి ఇస్తుంటే మాస్టర్ గారు వచ్చి అక్కడ వచ్చినప్పుడు అదే హారతి మాస్టర్ గారికి ఇచ్చి ఇంకా ఆయనకు భరించరాని దుఃఖం వచ్చేసి మాస్టర్ గారి పాదాల మీద పడి మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళారని ఏడుస్తూ తీరని దుఃఖంతో మాస్టర్ గారి పాదాలని ఆయన కన్నీటితోటి కడిగారట. ఇట్లా స్వప్న దర్శనం ఆయన ఇచ్చారనమాట మాస్టర్ గారు ఆయనకి. శ్రీ మాస్టర్ గారు పైకి లేవనైతే బెనర్జీ ఎందుకు ఏడుస్తావు, నేను ఎక్కడికి పోయినానని, నేను ఎక్కడికి పోలేదు, మీ వద్దనే ఉన్నాను, మీరు ఏమీ చింతపడవద్దు అన్నారు. అట్లా మాస్టర్ గారి కోసం బాధపడుతున్న వాళ్ళకి అందరికీ ఆయన స్వప్న దర్శనాన్ని అనుగ్రహించారనమాట. మాస్టర్ గారు సుమారు నాతో 30 నిమిషాలు మాట్లాడినారు. స్వప్నంలో 30 నిమిషాలు మాట్లాడారట ఆయనతోటి. మాస్టర్ గారు చాలా తగ్గిపోయి బలహీనంగా ఉన్నారు. నడుముకు ఒక తుండుగుట్ట కట్టుకుని ఉన్నారు. వెంటనే మెలకువ వచ్చింది. అప్పుడు నేను నా భార్యను లేపి నాకు వచ్చిన కళ అంతా ఆమెకు చెప్పి సైకిల్ తీసుకుని గూడూరులో ఉన్న బాబా ముందర ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చినాను. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి బాబా గుడి దగ్గర ఆయన సైకిల్ వేసుకుని వెళ్ళిపోయారట. బాబా దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏడ్చారట ఆయన. ఆ ఏడ్పుని విని డాక్టర్ సిఆర్ రెడ్డి గారు నా వద్దకు వచ్చి బాబు ఎవరు నీవు, ఎందుకలా ఏడుస్తావు అని అడిగినారు. ఇంతట్లో డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అక్కడికి వచ్చారట. వచ్చి ఆ ఏడుపు విని ఏంటి ఎవరు మీరు ఎందుకలా ఏడుస్తున్నా అన్నారట. అప్పుడు నేను డాక్టర్ గారితో నాకు రాత్రి శ్రీ మాస్టర్ గారు కనిపించినారు అని చెప్పినాను. అందుకని నేను ఆ బాధతో బాబా వద్ద ఏడుస్తూ ఉన్నానని, శ్రీ మాస్టర్ గారు నాకు ఇచ్చిన నిదర్శనము వారు నిత్యసత్యులని, ఆర్తితో వేడిన వెంటనే పలుకుతారని నా అనుభవము అంటారు శ్రీ బెనర్జీ గారు. ఎప్పుడైనా ఎవరైనా ఆర్తితో
పిలిస్తే వారు పలుకుతారు అని చెప్పి ఇలా ఎంతోమందికి అనుభవాలు ప్రసాదించారు. శ్రీ నటరాజ్ బాబా గారు ఇట్లు తెలియజేస్తారు. మాస్టర్ గారిని భౌతికంగా దర్శించే భాగ్యము నాకు లేకపోయింది. 16/8/91 గురు పూర్ణిమ నాడు ఒంగోలులో శ్రీ మాస్టర్ గారి సమాధిని దర్శించి గొలగమూడి వెళ్ళి అక్కడ 4 రోజులు ఉన్నాను. 28/91 మధ్యాహ్నం 2 గంటలకు మందిరంలో నుండి బయటకు రాగానే నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మధ్యలో నాకు 10 అడుగుల దూరంలో మాస్టర్ అలా నడుచుకుంటూ వెళ్ళడం చూసి ఆశ్చర్యంతో సెలవలే నన్ను నేను నమ్మలేని స్థితిలో అలాగే 5 నిమిషాలు నిలుచుండిపోయాను. ఈయనకి ఏమైందట, చాలా ఇది మంచి స్వప్నం, మంచి అనుభవం అండి. మాస్టర్ గారిని భౌతికంగా ఈయన దర్శించుకోలేకపోయారు. అందుకని ఆయన నటరాజ్ బాబా గారు బాధపడుతూ ఉన్నారట. ఉంటే ఒకరోజు 16/8/91 గురు పూర్ణిమ నాడు ఒంగోలులో మాస్టర్ గారి సమాధిని దర్శించుకుని గొలగమూడి వెళ్ళారట. వెళ్ళి అక్కడ 4 రోజులు ఉన్నారట. అప్పుడు 16న వెళ్ళారు కదండి, 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మందిరంలో నుండి బయటకు వచ్చారట. ఇది నిజంగా జరిగిన విషయం, స్వప్నం కూడా కాదు. చూడండి, 2 గంటలకు మందిరంలో నుంచి బయటకు వచ్చి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మధ్యలో ఈయనకి 10 అడుగుల దూరంలో మాస్టర్ గారు నడుచుకుంటూ వెళ్ళడం చూశారట. చూసి ఆశ్చర్యంతో సెలవలే నన్ను నేను నమ్మలేని స్థితిలో అలాగే 5 నిమిషాలు నిల్చుండిపోయాను. ఏంటి మాస్టర్ గారు అట్లా నడిచి వెళ్తున్నారట. వెళ్తుంటే ఆయన నమ్మలేని స్థితిలో అట్లా సెలలాగే అయిపోయారట. 5 నిమిషాలు నుంచుండిపోయారట. ఆయన రోడ్డు మీద ఇట్లా నడుచుకుంటూ వెడుతున్నారట. ఆయన వారెన్నోసార్లు అదృశ్య స్వప్న ప్రత్యక్ష దర్శనాలు ప్రసాదిస్తూ అవధూతల గురించి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. ఇలా మాస్టర్ గారు అదృశ్యంగాను స్వప్నంలోనూ ప్రత్యక్షంగాను దర్శనాలు ప్రసాదిస్తూ అవధూతల గురించి కూడా ఆయనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారట. ఒకసారి మాస్టారు, మీరు నాకు మరికొందరికే కనిపిస్తున్నారు, మిమ్మల్ని చూడడం ఎలా, అందరికీ ఎందుకు కనబడరు అని ప్రశ్నించాను. ఒకరోజు ఆయన అడిగారట, మాస్టర్ గారు మీరు మాకును మరికొందరికే కనిపిస్తున్నారు, మరి మిమ్మల్ని ఎలా చూడాలి, అందరికీ ఎందుకు కనబడరు అని అడిగారట. ఆ రోజు రాత్రి కలలో దర్శనమిచ్చి, మీరు అనుకున్నప్పుడంతా నేను కనిపించను, అవసరం వచ్చినప్పుడు మాత్రమే కనిపించి మీకు చెప్పవలసింది చెబుతాను అన్నారు. మనం అనుకున్నప్పుడల్లా ఆయన కనబడరట మాస్టర్ గారు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే కనిపించి నీకు చెప్పవలసింది నేను చెప్తాను అన్నారట. అంతేకాక ఒక ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించి 360 డిగ్రీల కోణాల నుంచి ఒకేసారి చూడగలిగినప్పుడు నేను కనిపిస్తాను అన్నారు. మాస్టర్ గారిని చూడాలంటే 360 డిగ్రీస్ కోణాల నుంచి ఒకేసారి చూడగలగాలట. అట్లా ఉంటే అప్పుడు మాస్టర్ గారు కనబడతారట మనకి. అంటే మనం సామాన్యంగా 180 డిగ్రీలు కూడా ఒకేసారి చూడలేము. మనం 180 డిగ్రీలు కూడా చూడలేమండి. కానీ 360 డిగ్రీ కోణాల నుంచి ఒక్కసారే చూడగలిగేటువంటి అంత స్థితి ఉంటే మనం మాస్టర్ గారిని ఎప్పుడు చూడవచ్చు. అది 360 డిగ్రీలు అంటే మనము ముందు వైపు, వెనక వైపు, పక్క వైపు ఒకేసారి చూడగలిగితే వారిని చూడవచ్చట. ఎట్లా చూస్తాం మనం? ముందు వెనక, ఈ పక్క ఆ పక్క చూడలేం కదా, ఒక పక్కే చూడగలం. మనం ఎదురుగా అంటే ఎదురుగా చూస్తాం, తల పక్క తిరిగితే పక్కన చూస్తాం. ఇలా ఉన్నప్పుడు వెనక్కి అసాధ్యం కదా. అందుకని అట్లా చూడగలిగే స్థితిలో మనం ఉంటే మాస్టర్ గారిని చూడవచ్చు. అది అంటే మన కెపాసిటీ మనది సరిపోదన్నమాట ఆయన చూడడానికి. ఇలా ఎన్నో విషయాలు చెబుతూ వస్తున్నారు అంటూ నేను ఈ అండమాన్ దీవులకు రావడం కూడా శ్రీ మాస్టర్ గారి ఆదేశమే అంటారు. జూన్ నెల 1993వ సంవత్సరంలో అండమాన్ దీవులకు వచ్చే ముందు శ్రీ మాస్టర్ గారి సమాధి సన్నిధిలో రాత్రి పడుకొని ఉండగా తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో 2 మహర్షులు వారికి స్వాగతం పలుకుతూ 2 దేవతాశ్రీలు చేతిలో పూలు పండ్లు పట్టుకుని మాస్టర్ గారి సమాధి చెంతకు వచ్చి శ్రీ మాస్టర్ గారికి పూజ చేసి హారతులు ఇవ్వడం నేను స్వయంగా ప్రత్యక్షంగా చూడగలిగే అదృష్టం కలిగింది. ఆయన స్వయంగా చూశారట అక్కడ. చూడండి, ఈయన నటరాజ్ బాబా గారు అసలు భలే ఉంది చూడండి. ఇది అండమాన్ దీవులకి ఆయన వెళ్ళే ముందు జూన్ నెల 1993లో మాస్టర్ గారి సమాధి సన్నిధిలో రాత్రి పడుకున్నారట. తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో 2 మహర్షులట మాస్టర్ గారు స్వాగతం పలుకుతున్నారట. 2 దేవతాశ్రీలు చేతిలో పూలు పండ్లు పట్టుకున్నారట. మాస్టర్ గారి సమాధి చెంతకు వచ్చి శ్రీ మాస్టర్ గారికి పూజ చేసి హారతులు ఇవ్వడం ఆయన స్వయంగా ప్రత్యక్షంగా చూశారట.
చూడండి అసలు. అంతకుముందు శ్రీ రామిరెడ్డి తాత మాస్టర్ గారి సమాధిలోంచి పైకి వచ్చి నాకు దర్శనం ఇచ్చారు. మనం మా అమ్మగారి దగ్గర మాస్టర్ గారి దగ్గర ఏంటంటే మామూలుగా మనం ఏదో 5:30కి అట్లా మనం అక్కడికి వెళ్తాం కదా పొద్దున్న. ఆ వెళ్ళే టైంకి ముందే 2 ఇంకా ముందేమో కూడాను చాలామంది వస్తారు అక్కడికి. ఋషులు వీళ్ళందరూ, దేవతలు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు సేవ చేసుకుంటారు. వారి సేవ వారు చేసుకుని వెళ్ళిపోతారు. పూజించి వారిని, మాస్టర్ గారిని, అమ్మగారిని పూజ చేసి వాళ్ళన్నీ చక్కగా చేసుకుని వాళ్ళు సేవ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మనం వెళ్తాం అన్నమాట. అందుకని వారి సేవ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇంకొకసారి శ్రీ మాస్టర్ గారే సమాధిలో నుంచి పైకి వచ్చి కూర్చుని నన్ను తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆశీర్వదించారు. మనం మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని సమాధి చెంత కూర్చుంటే మన సంస్కారానికి తగినట్లు నిత్యసతులకు శ్రీ మాస్టర్ గారు మనకు ఎన్నెన్నో నేర్పించగలరు. అచిరకాలంలోనే ఒంగోలు సంస్థాన రమణ మహర్షి ఆశ్రమంలా, అరవింద్ ఆశ్రమంలా ప్రఖ్యాత అంతర్జాతీయ ధ్యాన కేంద్రం కాగలదని నా విశ్వాసం అంటారు నటరాజ్ బాబు గారు. సాయిబాబా మిషన్లో ఒంగోలు ప్రెస్లో 10 సంవత్సరాలుగా కంపోజింగ్ పనిచేస్తున్న శ్రీమతి బి కోటేశ్వరమ్మకు ఒకసారి ఒంట్లో బాగాలేక 4-5 రోజులు ప్రెస్కి వెళ్ళలేకపోగా ఆచార్యులు వారి స్వప్నంలో కనిపించారు. ఇక్కడ ఏమైంది, ఒంగోలులో సాయిబాబా మిషన్లో ప్రెస్లో 10 సంవత్సరాలుగా ఆవిడ పనిచేస్తున్నారట కంపోజర్గా చేస్తూ. కోటేశ్వరమ్మ గారు ఈవిడికి ఒకసారి ఒంట్లో బాగాలేట 4-5 రోజులు ప్రెస్కి కూడా వెళ్ళలేకపోయారట. అప్పుడు ఆచార్యులు వారు స్వప్నంలో కనిపించారు. అప్పుడు మాస్టర్ గారు స్వప్నంలో కనిపించారట. తెల్లని లుంగి, బనియన్, అదే రూపం. నేను వారిని చూసి అరుగో మాస్టర్ గారు అనుకున్నాను. ఆచార్యుల వారి స్వప్నంలో పనికి పోకపోతే ఎలా, పత్రిక రావాలి కదా, తప్పక వెళ్ళు అన్నారు. శ్రీ మాస్టర్ గారు చెప్పింది అక్షరాల నిజమేనని వారు నిత్య సత్యులని అంటారు. ఇప్పుడు స్వప్నంలో మాస్టర్ గారు కనిపించారు. 4 రోజులు ఇప్పుడు వెళ్ళలేట. నువ్వు పనికి వెళ్ళకపోతే ఎట్లాగా, పత్రిక రావాలి కదా అని అన్నారట. తప్పక వెళ్ళు అని చెప్పారట. అందుకని మాస్టర్ గారికి ఏవైనా మనం చేసేవన్నీ తెలుస్తూనే ఉంటాయి, తగిన సూచనలన్నీ మనకి ఇస్తూనే ఉంటారు. శ్రీ చంద్రశేఖర్ శ్రీ మాస్టర్ గారు ఇచ్చిన ఆశీస్సుల గురించి ఇలా వివరించారు. ఒకప్పుడు నేను షిరిడీ దగ్గర NMA ట్రైనింగ్ నిమిత్తము ప్రతిరోజున సాయి సమాధి మందిరాన్ని దర్శించలేకపోయాను. ఈయన ట్రైనింగ్కి వెళ్ళాల్సి వచ్చి ట్రైనింగ్ ఉండడం వల్ల ప్రతిరోజు 10 రోజులు అక్కడ ఉన్న షిరిడీలో ఆయన బాబా మందిరాన్ని మాత్రం దర్శించుకోలేపారట షిరిడీలో. తర్వాత మైలవరం డ్యామ్ శ్రీ సాయి సన్నిధి గ్రంథావిష్కరణలో శ్రీ మాస్టర్ గారి దివ్య దర్శనంతో శ్రీ సాయినాథుని ఆరాధ్య దైవంగా కొలుస్తున్నాను. తర్వాత ఈయన సాయి సన్నిధి గ్రంథావిష్కరణకి వెళ్ళినప్పుడు మాస్టర్ గారి దివ్య దర్శనం అయిపోయి ఆయన సాయినాథుని అప్పటి నుంచే ఆరాధ్య దైవంగా ఆయన కొలుస్తున్నారట. అంటే బాబా ఆయన షిరిడీలో ఉండి బాబా దర్శనం చేసుకోలేకపోయారు, కానీ మాస్టర్ గారు దర్శనం చేసుకుని ఆయన బాబాని కొలుచుకుంటున్నారట. విజయవాడ వాస్తవ్యులు, శ్రీ సాయి భక్తులు, పెక్కు సాయి మందిరాల శంకుస్థాపన చేసిన మహానుభావులు, వయోవృద్ధులకు శ్రీ కొప్పవరపు రామారావు పంతులు గారు పొందిన శ్రీ సాయి మాస్టర్ రేరా విశేషం ఇట్లా ఉన్నది. ఈయన విజయవాడ వాస్తవ్యులట, బాబా భక్తులట, చాలా సాయి మందిరాలకు శంకుస్థాపన చేశారట. ఆయన బాగా పెద్ద ఆయన వయోవృద్ధులు శ్రీ కొప్పవరపు రామారావు పంతులు గారు. ఆయన మాస్టర్ గారు ఆయనకి ప్రసాదించిన లీల ఇది విశేషం. శ్రీ భరద్వాజ గారు భౌతికంగా ఉండగా ఎలాగో ఒంగోలు వెళ్ళే భాగ్యం లేకపోయింది, కనీసం ఆయన ఆరాధనకైనా వెళ్ళలేకపోతేనే అని చింతిస్తూ పరధ్యానంగా నిల్చున్నాను. ఆయన అనుకున్నట్టు, అయ్యో మాస్టర్ గారు ఉన్నప్పుడు నేను ఒంగోలులో ఉన్నప్పుడు వెళ్ళలేకపోయాను, కనీసం ఆయన ఆరాధనకైనా నేను వెళ్ళలేకపోతున్నానే అని చింతిస్తూ పడుకున్నారట. ఆయన పెద్ద ఆయన కదా వయసు. ఇంతలో నా ఎదుట ఒక ముసలాయన 7-8 సంవత్సరాల బాలుడు కనిపించారు. వృద్ధుని చేయి పట్టుకుని ఆ కుర్రాడు తదేకంగా నా వైపు చూస్తూ, వెళ్ళలేదని ఎందుకు బాధపడతావు, నన్ను గుర్తించలేదా అని గదమాయించారు. నీవెవరు, నీ పేరేమిటి అని నేను ప్రశ్నించాను. భరద్వాజ అని గుప్తంగా చెప్పాడు. ఇంతలో ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగాను. మరలా చూసేసరికి ఆ వృద్ధుడు బాలుడు కనిపించలేదు. చుట్టూ వెతికాను కానీ లాభం లేకపోయింది. ఆ బాలుని సమాధానం గుర్తుకు వచ్చింది. ఆ వచ్చిన వారెవరో కాదు,
నా మనోవాంఛ గ్రహించి నన్ను అనుగ్రహించవచ్చిన శ్రీ సాయి శ్రీ భరద్వాజులే అని నాకు స్ఫురించింది. మాస్టర్ గారేమో ఒక బాలుడిగా ఆయన ఉన్నారు, ఒక పెద్ద ఆయనగా బాబా ఇద్దరు వచ్చారనమాట. ఆయనకి స్వప్న దర్శనం అలా ఇచ్చారు బాబా మాస్టర్ గారు కలిపి. ఎందుకట్లా బాధపడతావు, వెళ్ళలేదని, నన్ను గుర్తించలేదా అని గదమాయించారట. పై లీలను బట్టి చూడగా సమాధి పర్యంతము నేను అప్రమత్తుడినే అన్న శ్రీ సాయి వాక్కు శ్రీ మాస్టర్ గారికి కూడా వర్తించిందన్నమాట. శ్రీ మాస్టరు మహాత్ములు నిత్య సత్యులు. చూడండి, అన్ని లీలలు మనం చూసుకుంటే సమాధి పర్యంతము నేను అప్రమత్తుడినే అన్న బాబా వాక్కు పూజ్యశ్రీ మాస్టర్ గారికి కూడా వర్తించిందనమాట. మాస్టర్ గారు మహాత్ములు నిత్య సత్యులు అని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఇంకా మిగిలింది మనం రేపు చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.